చాలా క్వైట్గా, చాలా కామ్గా, కొంచెం స్టడీగా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓపెనింగ్ చూస్తే కనుక 9,920 పైన నిలబడుతూ మార్కెట్ కొంచెం 9,980 వరకు వెళ్ళటం మనం చూసాం. వెళ్ళిన తర్వాత లాస్ట్ 1 అవర్లో కొంచెం చిన్న మైనర్ కరెక్షన్ అయినప్పటికీ మార్కెట్ ఇంచుమించు డే హై దగ్గరే క్లోజ్ అయింది. మార్కెట్ బాగా పటిష్టంగానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ చూస్తే కనుక 10,000 స్థాయి ఇవాళ టెస్ట్ అవుతుందేమో అని చెప్పేసి పొద్దుటి నుంచి కౌంట్ డౌన్ కూడా చాలామంది అనలిస్టులు కూడా వేసుకున్నారు. బహుశా ఎనీ టైం 10,000 టచ్ అవుతున్న సమయంలో ఇవాళ కొంచెం అనుకుంటున్న సమయంలో కొంచెం నిరుత్సాహపరిచింది అనుకోవచ్చు. బట్ కానీ ఆ 10,000 మార్క్ బహుశా మనకి రేపు ఓపెనింగ్ సెషన్లో అయినా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే ఇంకొక మేజర్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 24,420 దగ్గర ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్ నుంచి కొంచెం క్లోజింగ్ వరకు ఆల్మోస్ట్ స్థిరంగానే ఉంది కాబట్టి ట్రెండ్లో ఎటువంటి పెద్ద మార్పు కనిపించలేదు. ట్రెండ్లో బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. ఇవాళ మనకి మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో పర్వాలేదు, రీజనబుల్ బయింగ్ కూడా వచ్చింది. ఇవాళ మనకి చూస్తే కనుక చాలా రిజల్ట్స్ కూడా వచ్చాయి. రిజల్ట్స్ తగ్గట్టుగానే మార్కెట్ దాని తగ్గట్టుగానే పర్ఫెక్ట్గా కూడా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. ఇవాళ చూస్తే కనుక మెటల్స్లో కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ మనకి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మెటల్స్ బాగా పెరిగాయి కాబట్టి హిండాల్కో, టాటా స్టీల్ వాటిల్లో కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో బాగా కరెక్షన్ వచ్చింది. ఫార్మా ఈ మధ్య లాస్ట్ 3-4 వారాలుగా చూస్తే కనుక బాగా పెరిగాయి. యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అంత క్రితం బాగా బీటన్ డౌన్ అయిన స్టాక్స్ కొంచెం ఒక స్వల్ప ర్యాలీ అవి కూడా అయిపోయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ మామూలుగా కరెక్షన్ మోడ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇవాళ బ్యాంక్స్ కొంచెం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. ట్రెండ్ బాగా స్థిరంగానే ఉందనుకోవచ్చు. ఒకసారి మనం మార్కెట్లో మనకి మిడ్ క్యాప్లో స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేశాయని ఒకసారి మనం చూద్దాం. ఇవాళ మార్కెట్ స్టార్ ఆఫ్ ది డే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. మనం చూసాం, మనకి శుక్రవారం నాడు రిలయన్స్ ఏజిఎం మీటింగ్ అవ్వడం మనం చూసాము. ఆ ఏజిఎం మీటింగ్లో కూడా మనకి చాలా సెన్సేషనల్ న్యూస్, కొత్త ప్రోడక్ట్స్ రావడంతో వాళ్ళ దగ్గర నుంచి కొత్త ఫోన్ కూడా రావడంతో మార్కెట్ బాగా పాజిటివ్గా తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా రావడం మనం చూసాము. దాని తగ్గట్టుగానే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతూ వచ్చింది. ఈ లెవెల్లో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఏ విధమైన ట్రేడింగ్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చాలామంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అడగటం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇంచుమించు 1,050, 1,100 దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి కరెక్ట్గా 1,630 దగ్గర మేజర్ పీక్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి ఈ 1,630 అనేది ఆల్మోస్ట్ 2008 జనవరిలో పీక్ ఏర్పడింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతూ 500 రూపీస్, 600 రూపీస్ వరకు కూడా రావడం మనం చూస్తున్నాం. సో 1,650 అనేది ఇప్పుడు మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ రెసిస్టెన్స్ కూడా 1,650 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 పాయింట్స్ రూపీస్ దూరంలో ఉంది. కాబట్టి బహుశా ఈ లెవెల్లో కూడా కొంచెం 1640, 1650 దగ్గర కొంచెం అప్ ట్రెండ్ బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కూడా మనకి జస్ట్ హార్డ్లీ 30 పాయింట్స్ దూరంలో ఉంది. బహుశా ఈ రెండు ఒక్కసారిగా లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ని టచ్ చేసి రేపు ఎల్లుండో ఒకసారి కొంచెం షార్ట్ టర్మ్లో ఒక స్వల్ప కరెక్షన్లో కానీ కన్సాలిడేషన్లో కానీ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది డే చూస్తే కనుక సో కాబట్టి దీనికి ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ కనుక ఉన్నాయంటే కనుక క్లోజర్ టు 1640 లెవెల్స్లో, 1630 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం న్యూట్రల్గా ఉండి లోయర్ రేట్లో మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే టీసీఎస్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక 2% వరకు బాగా పెరగటం మనం చూసాం. టీసీఎస్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఐటీ రిజల్ట్స్ స్థిరంగానే రావడం మనం చూసాము. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో. టీసీఎస్ కూడా 2350 దగ్గర నుంచి ఒక స్వల్ప అప్ ట్రెండ్కి వెళ్ళటం మనం చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక టీసీఎస్ ఈ లెవెల్లో కొనొచ్చా అంటే ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో చూస్తే కనుక హై 2,700, లో 2,200, ఈ రెండింటికి మధ్యన ఉంది. కాబట్టి మనకి ఒకవేళ పెరిగినా కూడా ఆ అప్సైడ్ టార్గెట్ చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 100-200 రూపీస్ లోపల ఉంది. కాబట్టి ఈ 100-200 రూపీస్ కోసం ఒక 1 వీక్ 2 వీక్స్కి టార్గెట్ చేసుకున్నా కూడా ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ అవుతుంది. కాబట్టి హైలీ స్పెక్యులేటివ్. దీన్ని ఇన్ఫ్యాక్ట్ 1 or 2 వీక్స్ కోసం లోపల తీసుకుంటే కనుక స్వింగ్ ట్రేడింగ్ అంటారు. కాబట్టి సో ఆ స్పెక్యులేషన్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఉన్నాయంటే కనుక క్లోజర్ టు 2700 వచ్చినప్పుడు టీసీఎస్ని షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు.
అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఇవాళ థర్డ్ స్టార్ ఆఫ్ ది డే అనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, మిగతా హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కొంచెం కరెక్షన్ ట్రెండ్ తర్వాత ఇవాళ కొంచెం పికప్ అవడం మనం చూసాం. మరి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1160 ఒక 2% వరకు కరెక్షన్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. 1180, 1200 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ మంత్ చూస్తే కనుక ఇది మేజర్ పీక్ ఏర్పడింది కాబట్టి 1180 దగ్గర ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంచుమించు 2% వరకు పెరిగింది. ఈ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ పొద్దున 11 ఆ ప్రాంతంలో రిజల్ట్స్ రావడం మనం చూసాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్పిఎస్ కొంచెం పెరిగింది అన్న వార్త రావడం మనం చూసాం. దాంతో స్టాక్ ఎమ్మడే కొంచెం ఓపెనింగ్లో రియాక్షన్ వచ్చినప్పటికీ ఎమ్మడే కోలుకొని ఓవరాల్గా రిజల్ట్స్ బాగా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో స్టాక్ ప్రైస్ కూడా ఒక 2% వరకు పెరగటం అందిస్తాం. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతానికి ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ఇంచుమించు 1500 నుంచి 250 రూపాయల వరకు. అలాగే మొన్న జనవరిలో నుంచి చూస్తే కనుక 1200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగింది. సో కరెక్షన్ లేకుండా పెరుగుతూ వచ్చింది కాబట్టి ట్రెండ్ ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. ఈ లెవెల్లో కొంచెం ఒకసారి పీకౌట్ అయిన తర్వాత మార్కెట్లో అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది డే చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్. ఇంతకీ ఇంచుమించు ఒక 2% వరకు పెరగటం మనం చూసాము భారతీ ఎయిర్టెల్. ఈ మధ్య భారతీ ఎయిర్టెల్ లోయర్ రేట్ నుంచి బాగా సర్ప్రైజ్ అప్మూలోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. 350 రూపాయల నుంచి ఈ స్టాక్ 420 రూపాయల వరకు వెళ్ళింది. మరి ఈ లెవెల్లో భారతీ ఎయిర్టెల్ తీసుకోవచ్చు అంటే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. కానీ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఎందుకంటే 430, 440 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 2015 మే, జూన్లో కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక 450, 430 లెవెల్స్ అనేవి మేజర్ పీక్. అక్కడి నుంచి మనకి ఒక 1 ఇయర్ బట్టి బేరిష్ ట్రెండ్ 280 రూపాయల వరకు ఇంచుమించు 70-80% వరకు పడింది. సో 430 లెవెల్స్ అనేది జస్ట్ హార్డ్లీ ఇంకొక 10 to 15 రూపీస్ చేరులోనే ఉంది కాబట్టి భారతీ ఎయిర్టెల్ నా ఉద్దేశం 430 లెవెల్స్ వచ్చాక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఈ 5 ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్లో ఒకసారి ట్రెండ్ చూస్తే అన్నీ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా పెరిగాయి. ఇవన్నీ కూడా మేజర్ పీక్ లెవెల్స్కి వస్తున్నాయి. బాగా రన్అప్ వచ్చేసింది, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్పాం కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం షార్ట్ టర్మ్లో కాషియస్గా ఉంటే మంచిది. హైయర్ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే ఇక మనకు ఒకసారి మిగతా స్టాక్స్ విషయానికి వస్తే ఇవాళ దివీస్ ల్యాబ్ ఇంచుమించు 5% వరకు మనకి స్టాక్ పడటం మనం చూసాము. అంతేకాదు డాక్టర్ రెడ్డీస్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 2.5% వరకు పడటం మనం చూసాము. ఓవరాల్గా మనకి ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగినప్పటికీ ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి ఆగినట్టు కనిపిస్తుంది. ఆ మధ్య ఈ పెరగకముందు చూస్తే కనుక యూఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి కన్సర్న్స్ నెగిటివ్ న్యూస్ రావటము, ఆ తర్వాత సబ్సిడీ అయిపోయి ఎమ్మడే కొంచెం రిలీఫ్ ర్యాలీ అవ్వటం మనం చూస్తున్నాం. సో ఆ రిలీఫ్ ర్యాలీ టార్గెట్ ప్రస్తుతానికి పూర్తయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వీక్నెస్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దివీస్ ల్యాబ్ ఇవాళ చూస్తే కనుక Q1 రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా రావడంతో ఈ స్టాక్ ఇంచుమించు 5% వరకు పడింది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. దివీస్ ల్యాబ్ షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకొక స్టాక్ చూస్తే కనుక తిరుమల కెమికల్స్ ఒక 8% వరకు పెరిగింది. Q1 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. మనకి ఓవరాల్గా కెమికల్స్ సెగ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా తిరుమల కెమికల్స్లో పొజిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఉన్నవి హోల్డ్ చేయండి. ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక తిరుమల కెమికల్స్ బాగా బుల్లిష్గా ఉంది. ఈ లాస్ట్ 1 మంత్లో మన మార్కెట్లో అక్కడక్కడ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ తిరుమల కెమికల్స్లో మటుకు కరెక్షన్ లేకుండా మనకి మొన్న వచ్చిన హై 1000 రూపాయలు కూడా బ్రేక్అవుట్ కూడా మనం బ్రేక్అవుట్ అవ్వడం కూడా మనం చూసాం. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ కాకుండా టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. బట్ కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వీటిల్లో బై పొజిషన్స్ అలాగే అంటిపెట్టుకోవచ్చు. ఇంకొక స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఐఆర్బి ఇన్ఫ్రా ఇంచుమించు 3% వరకు పెరిగింది.
Q1 రిజల్ట్స్ బాగా స్ట్రాంగ్గా డీసెంట్గా రావడంతో ఐఆర్బీ ఇన్ఫ్రా మనం ఈ స్టాక్ పెరగటం మనం చూసాం. కానీ ఈ లెవెల్లో ఐఆర్బీ ఇన్ఫ్రా ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు అంటే ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఐఆర్బీ ఇన్ఫ్రా వీక్గా ఉంది. ఎందుకంటే వీక్గా అంటే ఒక రేంజ్లో ఉంది. 270 హై, 200 రూపీస్ లో దగ్గర నుంచి అటు ఇటు ఊగిసలాడుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్ షార్ట్ టర్మ్లో కూడా 270 నుంచి మళ్ళీ 210, 205 అంటే ఆ మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది. బహుశా షార్ట్ టర్మ్లో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే ఈ 2-3 వారాల్లో కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడే కరెక్షన్ కూడా పూర్తి చేసుకొని కొంచెం షార్ట్ టర్మ్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి ఫండమెంటల్గా కొంచెం అప్ సైడ్ టెక్నికల్గా బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ క్లియర్గా ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు సపోర్ట్ లెవెల్ లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది కాబట్టి మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు ఉంది. అంటే షార్ట్ టర్మ్ 240, 250 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐఆర్బీ ఇన్ఫ్రా. బహుశా ఇది ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఐఆర్బీ ఇన్ఫ్రాని తీసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ అప్ మూవ్ కోసమే. అలాగే మనకి ఐబీ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక ఒక 2.3% వరకు పెరిగింది. మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన 200 నుంచి ఐఆర్బీ ఇన్ఫ్రా పెరుగుతూ వచ్చింది, ఐబీ రియల్ ఎస్టేట్ పెరుగుతూ వచ్చింది. సో 20% వరకు పెరిగింది. సో టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక Q1 రిజల్ట్స్ కూడా పాజిటివ్గా రావడంతో ఈ స్టాక్ కూడా టెక్నికల్ అప్ మూవ్ కూడా రావడం అందిస్తాం. సో ఐబీ రియల్ ఎస్టేట్లో షార్ట్ టర్మ్ ఇంకా కొంచెం అప్ స్ట్రీమ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన హైస్ 215, 220 లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి టెక్నికల్గా ఇంకా కొంచెం ఫర్దర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా రాలేదు. రాకపోయినప్పటికీ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ కొంచెం అప్ మూవ్లోకి వెళ్ళటం అందిస్తాం. సో కాబట్టి M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ బహుశా కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 380, 390 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ డిమానిటైజేషన్ ముందు వచ్చిన హై అక్టోబర్లో 390 దగ్గర నుంచి షార్ప్ రియాక్షన్ మనం చూస్తాము. మళ్ళీ ఆ లెవెల్కి వచ్చేసింది. సో రిజల్ట్స్ అంతా బాగా రాకపోయినా ఈ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి 380, 390 లెవెల్ దగ్గర షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే ఇంకొక స్టాక్ చూస్తే కనుక ఐటీసీ చూస్తే కనుక కొన్ని సిగరెట్ ప్రైసెస్ పెంచాయి అన్న వార్త రావడంతో ఐటీసీకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఐటీసీ మనం లాస్ట్ వీక్ మనం చూసాము డీప్ కరెక్షన్లోకి వెళ్ళింది. సో డీప్ కరెక్షన్ తర్వాత కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఆ 280 లెవెల్స్ నుంచి కొంచెం రీబౌండ్ వచ్చింది. మళ్ళీ కొంచెం ఒక షార్ట్ టర్మ్ ఐటీసీ ఒకసారి ర్యాలీ కనుక సస్టైన్ అయిందంటే బహుశా 330, 340 మొన్న ఈ 2 వారాల క్రితం వచ్చిన హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే వాళ్ళు జీవీకే పవర్ చూస్తే కనుక ఇంకొక స్టార్ ఆఫ్ ది డే అనుకోవచ్చు. 18% వరకు పెరిగింది. ఒక మేజర్ కంపెనీ ఇన్వెస్టరు దీంట్లో స్టేక్ తీసుకున్నారు అన్న వార్త రావడంతో జీవీకే పవర్ ఇవాళ ఒక బాగా పెరగటం అని చూస్తాం. కానీ ఓవరాల్గా చూస్తే కనుక జీవీకే పవర్ చాలా కాలం బేరిష్ ట్రెండ్ తర్వాత అంటే 2-3 ఏళ్ళు 2014 నుంచి కంటిన్యూస్గా పడుతూ ఈ లాస్ట్ 1 or 2 months కానీ పెరిగింది. సో ఇవన్నీ పూర్తిగా ఒక పాజిటివ్ హోప్స్ తోటి పెరుగుతుంది. షార్ట్ టర్మ్ అప్ మూవ్ అనుకోవచ్చు, బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. సో ఉన్నాయంటే కనుక నా ఉద్దేశం హోల్డ్ చేసి ఒక 13, 14 ఆ లెవెల్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు రిస్కీ అవుతుంది. ఇవాళ 20%, 18% పెరిగిందని చెప్పి కనుక హయ్యర్ రేట్లో ఒక 4-5 వారాలు అప్ మూవ్ తర్వాత కనుక కొంటే కనుక ఆల్మోస్ట్ డబుల్ అయిన తర్వాత కొంటే రిస్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జయప్రకాష్ అసోసియేట్స్ ఈ మధ్య కంటిన్యూస్గా ఈ స్టాక్ 10 రోజులు బట్టి బీఎస్సీలో టాప్ వాల్యూమ్స్ని అచీవ్ చేయటం మనం చూస్తున్నాం. ఈ స్టాక్ 10 రూపాయల నుంచి మోర్ దెన్ డబుల్ అయింది. 27, 28 వరకు కూడా వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ ఈ స్టాక్ కూడా చాలా కాలం బేరిష్ ట్రెండ్ మనం చూసాము. బేరిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం రికవర్ ఇస్తుంది. సో ఈ స్టాక్స్లో మనం చెప్పలేం ఎటువంటి న్యూస్ వస్తుంది, తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందని. సో కానీ టెక్నికల్గా 30, 33 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో జీవీకే, జేపీ,
యూనిటెక్, సుజ్లాన్ వీటి గురించి చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే జేఎన్కే బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ రావడం మనం చూస్తాం. పాజిటివ్ రిజల్ట్ తర్వాత ఒక 6% వరకు పెరిగింది. కానీ పిఎస్సి బ్యాంక్లో చూస్తే కనుక జేఎన్కే, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ బాగా వీక్గా ఉన్న స్టాక్. చాలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పిఎస్సి బ్యాంక్స్ అని చూసాము, చాలా బేరిష్ ట్రెండ్. దాని తగ్గట్టుగానే జేఎన్కే బ్యాంక్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. సో రిజల్ట్స్ బాగా వచ్చింది, పెరిగిందని చెప్పి రిస్క్ చేయటం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది జేఎన్కే బ్యాంక్లో. దీని బదులు కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి జేఎన్కే బ్యాంక్ని కానీ స్మాల్ సైజ్డ్ పిఎస్సి బ్యాంక్ని కూడా అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, దేనా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్లో. ఇక చివరిగా ఒకసారి రేపు మార్కెట్ ఎలా ఉంటుందని ఒకసారి మనం చూద్దాం. రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ గ్లోబల్ క్లూస్ ముఖ్యంగా ఇవాళ అమెరికన్ మార్కెట్స్ కనుక సహకరిస్తే రేపు 30-40 పాయింట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. రేపు ఓపెనింగ్లో 10 పాయింట్లు కాదు సార్ 40 పాయింట్ల వరకు పెరిగితే 10,000 లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ 10,000 స్థాయి దగ్గర కనుక అట్లీస్ట్ 1 or 2 వీక్స్ 1-2 వారాలు కనుక నిలబడిందంటే అప్పుడు ఫర్దర్ అప్ మూవ్ కూడా వస్తుంది. సో మనం నెక్స్ట్ రానున్న రోజుల్లో చూడాల్సింది 10,000 స్థాయి దగ్గర నిలబడుతుందా లేదా, 10,000 స్థాయి దగ్గర స్ట్రెంగ్త్ ఉంటుందా లేదా, 10,000 స్థాయిని కూడా పైన అధిగమించి దానిపైన నిలబడుతుందా లేదా అనేది మనం టెక్నికల్గా చూడాల్సిన అంశం. చాలామంది ఫోర్కాస్ట్ చేయొచ్చు 10,500, 11,000 అవుతుందని. కానీ టెక్నికల్స్లో ఎప్పుడు ఫోర్కాస్ట్ కన్నా ట్రెండ్ ఫాలో అవటం ముఖ్యం. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకో రోజు, ఏ వారానికి ఆ వారము మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా, లేదంటే రెసిస్టెన్స్ లెవెల్ దాటిపోతుందా, లేదంటే రెసిస్టెన్స్లో వీక్నెస్ ఉందా అని ఎప్పటికప్పుడు ఫాలో చేయడం కూడా కొంచెం సేఫ్ పద్ధతి, ముందే ఫోర్కాస్ట్ చేసి టార్గెట్ ఫిక్స్ చేసే కన్నా. సో అలాగే రేపు కనుక మార్కెట్ ఏమాత్రం వీక్గా ఓపెన్ అవుతే 9940 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 9,940 కింద కనుక ట్రేడ్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ 99. బట్ ఇమీడియట్గా మార్కెట్లో పెద్ద కరెక్షన్ వచ్చే అవకాశాలు లేదు నార్మల్ మార్కెట్ కండిషన్లో. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ కూడా దూరంలో ఉంది, 9-8 లెవెల్స్లో ఉంది కాబట్టి, ఇంచుమించు 200 పాయింట్స్ దూరంలో ఉంది కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్ అంతగా టెస్ట్ చేసే అవకాశం అంతగా కనిపించట్లేదు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది. సో మార్కెట్ మనం ఈ 10,000 స్థాయిని నిలబడుతుంది, ఈ 10,000 స్థాయిలో స్ట్రెంగ్త్ వస్తుంది, 10,000 స్థాయిని దాటుకుంటూ వెళ్తుందని మనం ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.